హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు చెప్పే రెసిపీ గోంగూర పళ్ళకారం అండి. ఇది చాలా బాగుంటుంది. మనం ఏడాది సరిపడా పళ్ళకారం పెట్టుకుని నిల్వ చేసుకుంటాం కదా, దాన్ని అలా కాకుండా దాంట్లో తాలింపు పెట్టుకుని వాడతాము. అలాగే గోంగూర కూడా విడిగా చేసుకోవడం. అలా కాకుండా ఇది వెరైటీగా ఉంటుంది. ఒక 10 రూపాయల గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టి దాంట్లో 4 పచ్చిమిరపకాయలు వేసాను. అవి కారం ఉన్నాయండి. అలాగే ముందుగా ఒక 7-8 ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు పోపు వేయించి ఇంగువ వేసి రెడీ చేసుకున్నానండి. ఇది చల్లారేలోపు మనం అదే బాండీలో మనం రెడీగా ఉంచిన గోంగూరను కూడా వేసి మగ్గబెట్టాలండి. ఈ మిరపకాయలు బాగా మగ్గిపోయి గోంగూర కూడా బాగా కాకపోతే దీనికి నూనె ఎక్కువ పడుతుందండి. అలాగే ఈ ఎండుమిర్చిలో కొద్దిగా దానికి సరిపడా ఉప్పు వేసి, అలాగే ఈ గోంగూర అంతా కూడా ఉడికిన తర్వాత మెత్తబడిన తర్వాత మిరపకాయలు మెత్తబడిన తర్వాత దాంట్లోనే దానికి సరిపడా కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా చింతపండు అండి, ఒక స్పూన్ చింతపండు వేసి రెడీగా ఉంచుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ కారాన్ని, ఎండుమిర్చి కారాన్ని మిక్సీ పట్టుకుని రెడీ చేసుకొని ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీగా ఉంటుందని ఈ రెసిపీ చేశాను. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. కారంగా స్పైసీగా తినప్పుడు ఇది వెరైటీగా ఉంటుందండి. అందరూ చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంది. కామెంట్స్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, నైబర్స్ కూడా వాళ్ళని కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని చల్లారనిచ్చి మనం ముందుగా రెడీ చేసుకున్న తాలింపుని మిక్సీ పట్టుకొని దాంట్లోనే ఈ గోంగూర, మిరపకాయలు కూడా వేసి మెత్తగా మిక్సీలో వేసుకోండి. మెత్తగా చూసుకుని ఇది ముందుగా కారం నేను చేసి ఒక బౌల్లో తీసుకున్నాను. తర్వాత ఇది వేసి మిక్సీ పెట్టండి. ఆ తర్వాత మనం రెడీగా ఉంచుకున్న పళ్ళకారాన్ని కూడా ఒక 3 స్పూన్లు వేసాను. మీరు కావాలి ఎక్కువగానే, నేను అది సరిపోయింది, ఆ క్వాంటిటీ అది సరిపోయింది. ఇలా కారం రెడీగా చేసుకుని దాంట్లోనే నేను వేసుకున్నాను. ఇదంతా ఒకసారి మిక్సీ తర్వాత మళ్ళీ అందులోనే ఒక 3 స్పూన్లు పళ్ళకారం కూడా వేసుకుని మిక్సీ తిప్పి దాన్ని తర్వాత బాండీలో ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం మంట మీద ఉండాలి. వేడెక్కిన తర్వాత దాంట్లోనే ఆవాలు వేసుకుని అవి చిట్టపట్లాడిన తర్వాత ఇంగువ పోపు వేసుకోండి. అంతేనండి. కావాలంటే ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే విడిగా అయినా వేసుకోండి. అవి వేయడం వల్ల టేస్ట్ బాగుంది. దీన్ని ఇలాగా మొత్తం ఈ నూనెలో వేసి రెడీ అయిన పచ్చడిని నూనెలో వేసి తాలింపు. ఇది గుమ్మలాడుతూ చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ తినాలనుకుంటారు. టేస్ట్ బాగుంటుందండి. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ అందరికీ తెలియజేయండి. ఇవి ఏంటంటే నేను పెట్టేవన్నీ సింపుల్గా ఉండేవండి. జాబ్ హోల్డర్స్కి, అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇవి ఉపయోగపడే రెసిపీస్ అండి. చూసారు కదా, ఇలా రెడీ అయిన తర్వాత దీంట్లో ఆయిల్లో వేసి ఉంచేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత ఒక బౌల్లో తీసుకుని నేను రెడీ చేసి ఉంచుకున్నాను. దీన్ని తళ్ళని గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.